మేమేదో పీకుతాం అంటున్నావు. బ్రహ్మారెడ్డి 2 సంవత్సరాల నుంచి ఏం పీకేవని అడుగుతావు. అబద్ధపు రాజకీయాలతోటి, చిల్లర రాజకీయాలతోటి ఎన్ని రోజులు ఉంటావు బ్రహ్మారెడ్డి. నువ్వేదో మగాడు గిగాడు అంటావు. మగాడం కాబట్టే 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. మగాళ్ళం కాబట్టి రాజకీయం చేస్తున్నావు. ఇలా పారిపోరా. నీకంటే ఎక్కువ మాట్లాడటం తెలుసు. వాళ్ళ సంగతి కూడా తెలుసు. టైం వస్తుంది, 2 years టైం వచ్చినప్పుడు మొదలు పెడతాం. ఆట మొదలు పెట్టి ఎవరి సంగతి ఏదో తెలుసుకుంటాం. నీకు మగాడు గిగాడని నువ్వు అంటున్నావు. నేను అంటాం పెద్ద సమస్య కాదు. బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధమే. మీ అమ్మ టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని ఫ్యాక్షన్ మంటలు జరిగినాయి, దాని మీద కూడా చర్చిద్దాం. గతంలో జరిగిన మంటల గురించి చర్చిద్దాం. నీ ప్రైవేట్ సైన్యం చేసే అరాజకాలు, నువ్వు పోషించే నీ వెనకాల తిరిగే నీ ప్రైవేట్ సైన్యం చేసే దౌర్జన్యాలు, దాని మీద చర్చిద్దాం. మేమేదో పీకుతాం అంటున్నావు. బ్రహ్మారెడ్డి 2 సంవత్సరాల నుంచి ఏం పీకేవని అడుగుతాం. 2 సంవత్సరాలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి, 2 సంవత్సరాలు దాడుతా ఉంది. వరకపుడి సెలవు గురించి ఇంకా చెప్పుకుంటా ఉన్నావు. ఇంకా ఏదో అనుమతులు రావాలి, ఇంకోటి ఏదైనా. అబద్ధపు రాజకీయాలతోటి, చిల్లర రాజకీయాలతోటి ఎన్ని రోజులు ఉంటావు బ్రహ్మారెడ్డి. మాటకు మాట అంటాం. మాకేం పెద్ద సమస్య కాదు. నువ్వేదో మగాడు గిగాడు అంటావు. నీ వయసుకు గౌరవిస్తున్నావు. నీ మగాడు గిగాడని అంటే మగాడం కాబట్టే 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రజల మెప్పుతోటి ఎమ్మెల్యేగా వరుసగా 5 సార్లు మేము గెలిచాం. ఇన్ని గ్రాంట్లు తీసుకొచ్చాం. ఇన్ని హాస్పిటల్స్, హెల్త్ క్లినిక్లు అన్ని కూడా డెవలప్మెంట్ చేసాం. ఇంతమంది పేదవారికి హౌస్ పట్టాలు ఇచ్చాం, ఇల్లు శాంక్షన్ చేసాం. మగాళ్ళం కాబట్టి రాజకీయం చేస్తున్నాం. ఇలా పారిపోరా. నీకంటే ఎక్కువ మాట్లాడటం తెలుసు. కానీ నీలాగా చిల్లర రాజకీయాలు చేయాలనుకోలేదు. నీలాగా తప్పుడు కేసులు పెట్టి బెదిరియాలని అనుకోలేదు. అనుకునే రాజకీయం మేము చేయట్లేదు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలం, నీకన్నా ఎక్కువ తిట్టగలం, అబద్ధ ప్రచారం నీకన్నా ఎక్కువ చేయగలం, నీకన్నా ఎక్కువ బురద చల్లగలం. కానీ అది మా నైజం కాదు. వాడికి సరిచేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. నీ ప్రైవేట్ సైన్య సంగతి కూడా తెలుస్తాం. నువ్వు పైకి ఎన్ని శుద్ధపోసు మాటలు మాట్లాడినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం. టైం వస్తుంది, 2 years టైం వచ్చినప్పుడు మొదలు పెడతాం. ఆట మొదలు పెట్టి ఎవరి సంగతి ఏదో తెలుసుకుంటాం. మేమేదో చేసాం. మేము 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా నీలాగా అక్రమాలు, అన్యాయాలు చేస్తే మేము వరుసగా కూడా 5 సార్లు గెలిచాం. 2004 నుంచి ఇప్పుడు దాకా. ప్రజలు అంత మరి తెలివి తక్కువ లేదు కాదు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టే మాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు.